పెళ్ళిళ్ళే లేటు. ముందు సెటిల్ అయ్యాక ఇదివరకు ఇద్దరూ పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వండి అని చెప్పేవాడు. ఇప్పుడు అబ్బాయి సెటిల్ అయితేనే అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. అమ్మాయి వెనకాల సెటిల్ చేసేటటువంటి స్తోమత ఉంటేనే అబ్బాయి చేసుకుంటాడు. ఈ పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతుంది. సరిగ్గా పెళ్లి చేసుకునే టైంకి వీళ్ళల్లో పిల్లల్ని కనే శక్తి తగ్గిపోతుంది. చివరికి ఆ ఐవీఎఫ్లు అట్లాంటి వాటి మీద ఆధారపడాల్సి వస్తుంది. క్రమంగా దక్షిణాది రాష్ట్రాలలో యువ జనాభా క్షీణించడానికి కారణం ఇదే అవుతుంది. దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసు గల యువ జనాభా అంతకంతకు క్షీణిస్తుంది. అదే సమయంలో వృద్ధుల జనాభా పెరుగుతుంది. ఈ విషయాన్ని ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 వెల్లడించింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో యువ శ్రామిక శక్తికి డిమాండ్ పెరుగుతోందని నివేదిక అంచనా వేసింది. యువ జనాభా క్షీణతతో దక్షిణాది రాష్ట్రాల్లో యువ శ్రామిక శక్తికి తీవ్ర కొరత ఏర్పడుతుందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో యువ జనాభా ఎక్కువ స్థిరంగా ఉందని అంచనా వేసింది. ఈ మేరకు దేశంలో వివిధ రాష్ట్రాలు 2021 నుంచి 36 వరకు యువ జనాభా ఉపాధి అవకాశాల స్థితిగతుల మీద నివేదిక వెలువరించింది. ఆంధ్రప్రదేశ్లో 2021లో మొత్తం జనాభాలో 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వయసు గల 25.1% ఉంటే 2031 నాటికి యువ జనాభా 21% తగ్గిపోబోతోందని తేలింది. అదే 2036లో మొత్తం జనాభాలో యువ జనాభా కేవలం 19.6% పరిమితం అవుతుందని తేలింది. ఆంధ్రప్రదేశ్లో యువ జనాభా శాతం 2021లో 3.6% ఉంటే 31లో 3.2%గా 36లో 3.1%గా ఉంటుందని తేలింది.